మిర్చి రైతుల సమస్యను తీర్చడానికి చంద్రబాబు నాయుడు రంగంలో దిగాడు. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే ఈ మిర్చి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి పండిస్తారు. 12 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఈ మిర్చి పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఈ జిల్లాల పరిధిలో ఈ మిర్చి అనేది పండిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2020 గత సంవత్సరం 2024లో రేటు 20,000 పైన ఉంది. క్వింటాలు 20,000 పైన ఉంది. 22లో 20,000 పైన ఉంది. ఒకానొక సందర్భంలో క్వింటాలు 27,000కి వెళ్ళింది. ఈ సంవత్సరం 10,000. ఏదో టాప్ వెరైటీ అని చెప్పుకుంటే దానికి 12,000 ఇస్తున్నారు. అంటే సగం కూడా మార్కెట్ ధర లేదు. ఇక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవసాయ శాఖ అధికారులు ఉత్పత్తి వ్యయము ఎంత అంచనా వేసి చెప్పండి అని చంద్రబాబు నాయుడు చెప్తే, రైతులేమో క్వింటాల్కి 15,000 రూపాయలు అవుతుందని వాళ్ళే లెక్కించి ఎకరానికి 3 లక్షలు అవుతుందంటే, వీళ్ళు ఈ వ్యవసాయ శాఖ అధికారులు అనాలోచితంగా ఆఫీసుల్లో కూర్చుని, ఏసీ రూముల్లో కూర్చుని, రైతులను సంప్రదించకుండా, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించకుండా, వాళ్ళకి తోచిన విధంగా లెక్కలు కట్టి, లెక్కలు కట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం ముఖ్యమంత్రికి క్వింటాలకు 10,000 రూపాయలు ఉత్పత్తి వేయమని చెప్పి వాళ్ళు నివేదికను సమర్పించారు. చంద్రబాబు నాయుడు నిజమేనేమో 10,000 అనుకున్నారు. ఆయన మళ్ళీ తన పద్ధతిలో సమాచారాన్ని తెప్పించుకుంటే రైతులు చెప్పిన విధంగా ఎకరానికి 3 లక్షలు అవుతుంది. 2,75,000 నుంచి 3 లక్షలు అవుతుంది. క్వింటాల్కి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సగటున ఒక ఎకరం మిర్చి పండిస్తే దాంట్లో అన్నీ ఒక 20 క్వింటాలు పండుతుంది ఎకరంలో. ఆ 20 క్వింటాలు దాదాపు 4-5 క్వింటాలు తాలు అంటారు. ఈ తాలు రేటు 4,000, 5,000 దాటి ఉండదు. క్వింటాలు 4-5,000. తాళ్ళకేం విలువ లేదు. అందువల్ల అనేక మందికి ఉపాధి కల్పించి కూలీలను పోషించే ఈ రైతులు, మిర్చి రైతులు ఈ రోజున వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు నాయుడు రంగంలో దిగాడు. ఇప్పటికే 3 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఫోన్లో మాట్లాడారు. మా మిర్చి రైతులు చాలా సంక్షోభంలో ఉన్నారు, ఆర్థికంగా అప్పుల పాలై ఉన్నారని చెప్పి ఆయన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిర్చి రైతులకు చేసే కృషి తెలంగాణ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి ఎక్కడ ఉన్నా ప్రపంచంలో అందరూ వృద్ధి చెందాలని. కనుక చంద్రబాబు నాయుడు యొక్క శ్రమ, కృషి, పట్టుదల తెలంగాణ రైతులకు కూడా ఊరటనిస్తుంది. అక్కడ ఎట్టగో ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ రాజకీయ సంక్షోభంలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు వేరు భేటీలు, తర్వాత హైకమాండ్ పిలుపు, ఇక దాంట్లో సరిపోయింది. మిర్చి రైతుల గోడు పట్టించుకునే అటువంటి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో కరువైంది. అసలు ఎందుకు ఈ సంవత్సరం రేటు తగ్గిందంటే, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాలు మన మిర్చిని దిగుమతి చేసుకున్నాయి. ఈ సంవత్సరం ఆ దేశాలు దిగుమతిని తగ్గించాయి. అంతేకాకుండా ఈ దేశాలలో వాళ్ళు కూడా మిర్చి పంటను పండించడం ప్రారంభించారు. అది కారణం. ఇక దీనికి తోడు ఈ దళారులు ఉంటారు, ఈ ఎగుమతిదారులు ఉంటారు. వాళ్ళు కావాలని రేటు తగ్గించి వాళ్ళందరూ కూడా రింగ్ అయిపోయారు. ఇది ఇలా ఉందని చెప్పి మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రంగంలో దిగి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది, తీవ్రమైన వార్నింగ్ ఇచ్చింది. మీరందరూ కూడా రైతులను మోసం చేయడానికి సిండికేట్ ఫామ్ అయ్యారు, రింగ్ అయ్యారు. మీ ఎగుమతుల లైసెన్సులు రద్దు చేస్తాం, మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, రైతులను మోసం చేయొద్దని చెప్పి వాళ్ళు గద్గద స్వరంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా కాస్త దారిలోకి వచ్చారు. ఇప్పుడు కొనుగోలు అయితే జరుగుతూ ఉంది, కానీ 10,000, 11,000 పెట్టుకుంటే ఏమీ లాభం లేదు. రైతుకు తీవ్రమైన నష్టం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 20 ఫిబ్రవరి అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళి అక్కడ ఈ వ్యవసాయ శాఖ కార్యదర్శి చతుర్వేదిని కలవటం, ఆయనకి విషయం వివరించటం, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించి తక్షణం మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది.
దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటారు. మార్కెట్ జోక్యం నిధి, ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ స్థిరీకరణ నిధి. దీని లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నిధి ఉంటుంది. ఎప్పుడైనా వివిధ కారణాల వల్ల పంట మద్దతు ధర కంటే తక్కువ పడిపోయినప్పుడు, ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేసేసి ఆ పూర్తి నష్టాన్ని రైతుల మీద పడకుండా ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వం ఎంతైనా 100-200 కోట్లు 1000 కోట్లు అంటే లెక్క కాదు. 2 లక్షల బడ్జెట్, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే ప్రభుత్వానికి 500-1000 కోట్లు రైతులను ఆదుకోవడానికి ఏం లెక్క కాదు. కనుక నష్టమేదో ప్రభుత్వం భరిస్తుంది, రైతు ఎవరు నష్టపోకూడదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. గతంలో ఉన్న రేటును చూసి 20,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయని చెప్పి రైతులు బాగా ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, మంచి రేట్ అని చెప్పి మిర్చి పంట వేశారు. ఇప్పుడేమో సంక్షోభంలో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతిపాదన ఏంటంటే, ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ స్థిరీకరణ నిధి నుంచి వాళ్ళకు ఒక లెక్క ఉంది. మనము పండించిన పంటలో 25% మనకు నష్టపరిహారంలాగా ఇస్తారు, మన అకౌంట్లో వేస్తారు. ఏంటి? మార్కెట్ ధర 10,000 ఉంది, మన వాస్తవ ఖర్చులు, పంట పండించడానికి వాస్తవ ఖర్చులు 15,000. సో వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే, మన పంట పండిన దాంట్లో 25% మాత్రమే వాళ్ళు నష్టపరిహారం ఇస్తారట. అంటే 20 క్వింటాలు పండింది, వాళ్ళు ఇచ్చేది 5 క్వింటాలకు నష్టపరిహారం ఇస్తారట. ఎలా? మనం మార్కెట్ ధరకు మనము పండించడానికి అయ్యే ఖర్చు, అంటే మార్కెట్ ధర 10,000 ఉంది, పండించడానికి అయ్యే ఖర్చు క్వింటాల్కి 15,000 ఉంది. అంటే 5,000 రూపాయలు ఒక క్వింటాల్ చొప్పున 5 క్వింటాల్కి. అంటే ఇప్పుడున్న నియమ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం మన అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో, రైతు అకౌంట్లో వేసే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపాదన ఏంటంటే 25% కాదు, నిబంధనలు సడలించండి, రైతు పండించే ఆ దిగుబడిలో 75% మీరు నష్టపరిహారం ఇవ్వండి. అంటే 20 క్వింటాలు పంట పండితే 15 క్వింటాలకి రైతుకు నష్టపరిహారం లాగా ఇవ్వండి అన్నాడు. 15 క్వింటాలకి ఇస్తే, పరిహారం ఇస్తే, ఆ విధంగా ఒక్కొక్క క్వింటాల్కి 5,000, 15 క్వింటాల్ అంటే 75,000. ప్రతి రైతుకి 75,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడే అవకాశం ఉంది. ఆ విధంగా కొంత వెసులుబాటే. 15,000 రూపాయలు మనకు కొంటే ఈరోజు రైతుకి ఏం మిగలదు. రైతు కష్టం కూడా, ఆయన చాకిరికి ఆయన చేసిన కూలి కూడా రాదు. రైతు లేకపోతే సన్నకారు రైతుకు ఉన్న కూలి కూడా రాదు. చంద్రబాబు నాయుడు 25% కాదు 75% ఇవ్వమని అడుగుతున్నాడు. ఇంకోటి కూడా ప్రతిపాదన పెట్టాడు. ఈ రైతులకు ఇచ్చే 25,000 లేకపోతే 75,000లో కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు ఏంటంటే, సగం రాష్ట్రం భరించాలి, సగం కేంద్రం భరించాలి. అంటే రైతుకి 25,000 ఇస్తే 12,500 కేంద్రం, 12,000 రాష్ట్రం, 12,500. అది 25% అయితే. 75% అయితే 75,000లో 37,500 రాష్ట్రం, 37,500 కేంద్రం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ప్రత్యేక పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన, విధ్వంస పాలన, అక్రమ పాలన, అరాచక పాలన, అన్యాయ పాలన, ఆయన దానివల్ల ఇప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. జీతాలు ఇవ్వడానికే మా కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో మేము రాష్ట్రం ఇవ్వవలసిన 50% మేము ఇవ్వలేం, పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యేక పరిస్థితులలో మీరే చెల్లింపులు చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అది ఆమోదిస్తారు. ఏదైనా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్న తర్వాత అధికార గణం, మార్కెట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే మిర్చి యార్డ్ అధికారులు, వాళ్ళలో చలనం వచ్చింది. తర్వాత అక్రమార్కులు, దళారులు, వీళ్ళు ఎవరైతే రైతులను మోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళని కట్టడి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మిర్చిని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన మార్క్ఫెడ్ కొనొచ్చు, అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ కొనొచ్చు. సరే, ఈ సంవత్సరం ఏదో తాత్కాలిక ఉపశమనమే, పెట్టిన పెట్టుబడి ఏదో దగ్గర వస్తుంది, కానీ రైతుకి ఏం ఒక్క రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇది తాత్కాలిక ఉపశమనమే. శాశ్వత ప్రాతిపదికన మనకు మిర్చి రైతులకు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వారికి నష్టం కలగకుండా ఉండాలంటే మిర్చి బోర్డు, ఆ మిర్చి బోర్డుని గుంటూరులో పెట్టాలి. ఎందుకంటే గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్. అక్కడ పెడితే తెలుగు రాష్ట్రాల వారికే కాదు, భారతదేశంలో మిర్చి రైతులు